హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో నేను మీకు ఇప్పుడు మన కడపలోని జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయి అనే వీడియోనైతే నేను చేయబోతున్నాను అన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చితే పెట్రోల్ బోను ఇంత అమౌంట్ అయితే మిగులుతుంది అన్నమాట. సో ఆ అమౌంట్ని అయితే నేను క్లారిటీగా చెప్తాను అన్నమాట. సో ఆ అమౌంట్ని మీకు నచ్చితే మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎవరైనా జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే నేను కూడా డెలివరీ జాబ్ చేస్తాను కాబట్టి, డ్యూటీలో ఉంటాను కాబట్టి అప్పుడు ఫోన్ చేస్తే నేను కాల్స్ లిఫ్ట్ చేయలేను. సో ఓన్లీ వాట్సాప్ చేయండి, పేరు నంబర్. సో జొమాటోలో జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి రెండు ఉంటే సరిపోతుంది. ఒకవేళ పాన్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా కూడా పాన్ కార్డు కూడా అవసరం లేదు. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఇంకేం డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదన్నమాట జొమాటోలో జాయిన్ అవ్వడానికి. సో మనం ఇప్పుడు కడపలో ఒక రోజు చేస్తే ఎంతవరకు వస్తుంది, ఒక వారం చేస్తే ఎంతవరకు వస్తుంది అనేది మనం క్లారిటీగా చూద్దాం. సో నేను మీకు ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, మనకు రీసెంట్గా నేను ఒక బ్రదర్ని అయితే కడపలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేయించాను అనమాట జొమాటోలో. ఆ బ్రదర్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను పంపించుకున్నాను అనమాట, తీసుకున్నా. సో ఆ బ్రదర్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఆ ఎర్నింగ్స్ నచ్చితే మీరు నాకు వాట్సాప్ చేయండి, మీ పేరు నంబర్. తర్వాత నేను డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, జాయిన్ ఎలా అవ్వాలనేది మీకు వీడియో అయితే పంపించి మిమ్మల్ని జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తానన్నమాట. సో ప్రెజెంట్ మనం కడపలో ఎంత వస్తాయో తెలుసుకుందాం, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రదర్ పేరు గణేష్ అన్నమాట. జోన్ పేరు చూడండి, చిన్న చౌక్ కడప అని ఉంది, సిటీ కడప. వెహికల్ నెంబర్ మార్క్ చేసేసిన కనబడకుండా, ఓకే. ఇట్లనే అతని ఫోన్ నెంబర్ ఇట్లా మార్క్ చేసేసిన, ఎందుకంటే అతని ప్రైవసీ సంబంధించింది కాబట్టి కనబడకుండా మార్క్ చేసేసిన. సో కడప సిటీ అన్నమాట ఇది. సో ఇప్పుడు మనకు కడపలో 27 జూన్ 27వ తారీఖు రోజు బ్రదర్కి 899 రూపాయలు అయితే సంపాదించిండు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు హవర్స్, అంటే ఆ బ్రదర్ ఎన్ని గంటలు వర్క్ చేస్తాడని. 8 గంటల 58 నిమిషాలు, అంటే 9 గంటలు అన్నమాట. సో బ్రదర్ 9 గంటలు వర్క్ చేసినందుకు 19 ఆర్డర్లు డెలివరీ చేసిండు. 19 ఆర్డర్లు డెలివరీ చేసినందుకు బ్రదర్కు 900 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ ఒక ఆర్డర్ రన్నింగ్ అని ఉంది కదా, ఆర్డర్ రన్నింగ్ ఏంటిదంటే 649 రూపాయలు అనమాట. సో ఇక్కడ ఆర్డర్ రన్నింగ్ అంటే అర్థం ఏంటిదంటే, మనం ఒక్కొక్క ఆర్డర్ డెలివరీ చేస్తుంటాం కదా, అది డిస్టెన్స్ని బట్టి 25, 30, 35, 10 కిలోమీటర్స్కి అట్లా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో 19 ఆర్డర్స్ డెలివరీ చేయడం ద్వారా అతనికి 649 రూపీస్ వచ్చినాయి. ఆ రోజు మనకి ఇక్కడ ఇన్సెంటివ్ అని ఉంది కదా, ఇన్సెంటివ్ ఏమో 250 రూపీస్. సో ఈ ఇన్సెంటివ్ ఎలా వస్తుందంటే, మనకు జొమాటోలో కొన్ని లాగిన్ అవర్స్ ఉంటుంది, అంటే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఆ టైమింగ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు ఈ 250 రూపాయలు ఆర్డర్ల అమౌంట్ కాకుండా 250 రూపాయలు ఇన్సెంటివ్ ఎక్స్ట్రాగా అదే రోజు యాడ్ అవుతుంది అన్నమాట. సో ఈ 250 649 కలిపితేనే మనకు 899 వచ్చిందన్నమాట. సో అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్సెంటివ్స్ ఎలా రావాలనేది ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఇన్సెంటివ్ ఎలా రావాలనేది, అది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ 28 జూన్ 28వ తారీఖు రోజు 774 రూపాయలు 18 ఆర్డర్లు కొట్టిండనమాట. 8 గంటల 50 నిమిషాలు వర్క్ చేసిండు. ఆర్డర్ల ద్వారా వచ్చిన అమౌంట్ 524, ఇన్సెంటివ్ మళ్ళీ 250, ఓకేనా. నెక్స్ట్ జూన్ 29 రోజు 900 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. 6 గంటల 33 నిమిషాలు అన్నమాట. మనకు 16 ఆర్డర్లు అయితే డెలివరీ చేసిండు. నెక్స్ట్ 30 జూన్ 734 రూపాయలు వచ్చినాయి. ఎన్ని ఆర్డర్లు చేసిండు? 27 ఆర్డర్లు కొట్టిండు. 10 గంటల 18 నిమిషాలు వర్క్ చేసిండు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్ రన్నింగ్ 734, అంటే ఇన్సెంటివ్ రాలే. ఇన్సెంటివ్ ఎందుకు రాలేదంటే, లాగిన్ అవర్స్ మెయింటైన్ చేయాలి. ఆ లాగిన్ అవర్స్ ఎట్లుంటుందంటే, మధ్యాహ్నం 12 to 4 నైట్ 7 to 11, ఈ 8 అవర్స్ మెయింటైన్ చేస్తేనే మనకు ఇన్సెంటివ్ 250 రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలా ఇప్పుడు నేను చెప్పిన కదా 8 అవర్స్, ఈ 8 అవర్స్లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ టైమింగ్స్ మీరు తక్కువ లాగిన్ అయి ఉంటే మీకు ఇన్సెంటివ్ అనేది ఆ రోజు రాదన్నమాట. సో మన తరపున ఎవరైనా జారీ అయితే ఇన్సెంటివ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట, ఓకే. నెక్స్ట్ 1 జూలై అన్నమాట 860 రూపాయలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ 7 గంటల 22 నిమిషాలు వర్క్ చేసిండు. 23 ఆర్డర్లు డెలివరీ చేసిండు. ఇన్సెంటివ్ 125 రూపాయలు, ఓకే. నెక్స్ట్ మనకు 2 జూలై 981 రూపాయి 10 గంటల 34 నిమిషాలు 25 ఆర్డర్లు డెలివరీ చేసిండు. ఆర్డర్ల ద్వారా వచ్చిన పైసలు 831, ఇన్సెంటివ్ ఏమో 125. ఇవరకు 250 ఇన్సెంటివ్ వచ్చింది, ఇప్పుడు 125 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. 125 ఎందుకు వచ్చిందంటే, అతను మధ్యాహ్నం 4 అవర్స్ కానీ లేకపోతే నైట్ 4 అవర్స్ కానీ ఆ రెండిట్లో ఏదైనా ఒకటి కంప్లీట్ చేస్తే 125 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. అదే ఒకవేళ నైటు
ప్లస్ మధ్యాహ్నం 2 కలిపిరు అనుకోండి 250, 125 ఇక్కడ 125 రాత్రి. సో మొత్తం 250 అట్లా యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అదర్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, దీంట్లో అదర్ ఎర్నింగ్స్ అంటే ఒకవేళ రెయిన్లో వర్షంలో కనుక మనం ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే ఆ అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 3 జూలై 1043 రూపాయలు వచ్చినాయి అన్నమాట. 8 గంటల 37 నిమిషాల వరకు 23 ఆర్డర్లు డెలివరీ చేసిండు. 918 రూపాయలు అయితే ఇక్కడ వచ్చినాయి. ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా 125 రూపాయలు మళ్ళీ ఇన్సెంటివ్ అన్నమాట. నెక్స్ట్ 4 జూలై అన్నమాట 812 రూపాయలు, 8 గంటల 26 నిమిషాలు వర్క్ చేసిండు, 21 ఆర్డర్లు డెలివరీ చేసిండు. ఓకే. నెక్స్ట్ మన 5 జూలై 999 రూపాయలు, 9 గంటలు వర్క్ చేసిండు, 24 ఆర్డర్లు డెలివరీ చేసిండు. ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు 849, ఇన్సెంటివ్ 125, అదర్ ఎర్నింగ్స్ 25 రూపాయలు. సో మళ్ళీ 6 జూలై 709 రూపాయలు అయితే వర్క్ చేసిండు, 709 రూపాయలు వచ్చినాయి. 7 గంటల 33 నిమిషాలు వర్క్ చేసిండు, 17 ఆర్డర్లు డెలివరీ చేసిండు. నెక్స్ట్ టుడే 9th జూలై అని ఉంది కదా, 672 రూపాయలు వచ్చినాయి. 6 గంటల 55 నిమిషాలు వర్క్ చేసిండు, 16 ఆర్డర్లు డెలివరీ చేసిండు, 75 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇది వీక్ ఎర్నింగ్స్ అన్నమాట. వీక్లీ అంటే వరకు నేను చూపెట్టిన అన్ని ఇక్కడ క్లారిటీగా డైలీ వైజు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను అన్నమాట. 27వ తారీఖు 28వ తారీఖు ఇట్లా 3 రోజులై వరకు నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఈ అమౌంట్ అక్కడ యాడ్ అయ్యింది, ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తున్నాం. నెక్స్ట్ 6142 రూపాయలు ఇక్కడ ఉంది కదా, ఇదేమో 30 జూన్ నుంచి 6 జూలై వరకు 7 రోజులు ఎర్నింగ్స్. ఇందాక ఇవన్నీ నేను మీకు చూపెట్టిన డైలీ వైజ్, కాకపోతే ఇది వీక్లీది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో టోటల్గా బ్రదర్కి అయితే ఇక్కడ 6142 రూపాయలు ఏమో ఇవి వచ్చినాయి ఒక వారంలో. ఫస్ట్ 3 డేస్ ఏమో 2574 రూపాయలు వచ్చినాయి. సో ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటిదంటే మనకు అన్న మరి పెట్రోల్ ఎంత పోతుంది అని చాలామంది అయితే అడుగుతుంటారు అన్నమాట. సో పెట్రోల్ ఎంత పోతుంది అంటే మీరు ఒక 1000 రూపాయలు సంపాదించినప్పుడు పెట్రోల్ ఒక 180 నుంచి 250 రూపాయల వరకు పెట్రోల్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 500 సంపాదించారనుకోండి 120 నుంచి 160, 170 వరకు పోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో పెట్రోల్ పోను ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్స్ కనుక మీకు నచ్చితే, ఈ ఎర్నింగ్స్ మీకు ఓకే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, కాల్స్ చేయకండి, మీ పేరు నంబర్ దానికి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో పంపిస్తాను జొమాటోలో. ఆ వీడియో చూసుకుంటే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసిన తర్వాత మీకు బోనస్ అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కడప ఎర్నింగ్స్ అన్నమాట. కడపనే కాదు, ఇండియాలో ఏ సిటీ అయినా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఎక్కడైనా కూడా జాయిన్ అయితే చేపిస్తా అన్నమాట. మన తరపున జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే మన తరపున జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత నేను మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు నాకు బోనస్ అమౌంట్ ఉంటుంది, రిఫరల్ బోనస్. అది మీరు జాయిన్ అయిన ఏరియాని బట్టి కొన్ని ఏరియాలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీ పేరు మీరు నాకు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీరు జాయిన్ చేసిన తర్వాత మీ ఏరియాకు బోనస్ ఉందా లేదా అనేది నాకు క్లారిటీగా నా యాప్లో చూపిస్తుంది. సో అది నేను మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నాకు ఒక 1000 రూపాయలు మిమ్మల్ని జాయిన్ చేయించినాక మీరు కొన్ని ఆర్డర్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ టార్గెట్స్ మీరు రీచ్ అయ్యారనుకోండి నాకు ఒక 1000 లేకపోతే 500, 2000 ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, అందులో 500 రూపాయలు నేను మీకు పంపిస్తాను అన్నమాట. ఒకవేళ 2000 వచ్చినా కూడా 1000 రూపాయలు పంపిస్తాను. ఒకవేళ 5000 వచ్చినా 6000 వచ్చినా అందులో సగం అమౌంట్ అయితే పంపిస్తాను అన్నమాట. సో ఈ బ్రదర్కి కూడా నేను అమౌంట్ పంపించిన. సో ఆ అమౌంట్ని ఇక్కడ చూపిస్తాను, చూసుకోండి. ఇక్కడ 990 రూపాయలు బ్రదర్కి అయితే నేను పంపించిన. సో 1000 రూపాయలు పంపించాలి, 10 రూపాయలు మన ట్యాక్స్ కట్ అవుతుంది అన్నమాట. బ్రదర్కి 1000 పంపించాలి. జొమాటో 1% 1000కి 10 రూపాయలు కట్ చేసి పంపించిన అన్నమాట. సో ఈ బ్రదర్ని నాకు జాయిన్ చేయించినందుకు నాకు 2000 రూపాయలు అయితే వచ్చినాయి. అందులో 1000 రూపాయలు తనకు పంపించాల్సింది, 1000 రూపాయల బదులు 990 పంపించిన, 10 రూపాయలు ట్యాక్స్ కట్ అయ్యింది. సో ఇట్లా మీరు నా తరఫున జాయిన్ అయితే ఇన్సెంటివ్స్ ఎలా ఎర్న్ చేయాలి, ఆర్డర్ ఎట్లా డెలివరీ చేయాలి, కస్టమర్ దగ్గర ప్రాబ్లం వచ్చినా ఏం చేయాలి, రెస్టారెంట్ దగ్గర ప్రాబ్లం వచ్చినా ఏం చేయాలి, ఇవన్నీ మనం చెప్తామన్నమాట మన తరపున జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. సో మన తరపున జాయిన్ అవ్వాలంటే ఎట్లా అంటే మీరు ప్లేస్టోర్ నుంచి జొమాటో యాప్ డౌన్లోడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. జొమాటో యాప్ డౌన్లోడ్ చేస్తే నా తరపున జాయిన్ అవ్వరాదు. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేయకపోతే నా తరపున జాయిన్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంది అనుకోండి, ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఆర్సీ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు, పాన్ కార్డు అవసరం లేదు, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటాయి. ఒకవేళ ఆధార్కి మొబైల్ లింక్ లేకపోతే మాత్రం ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, లైసెన్స్. ఈ మూడిట్లలో ఏదైనా 2 ఉన్నాయనుకో మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తా అన్నమాట. ఓకే, మొత్తానికైతే మన కడపలో ఎంత చేస్తే ఎంతవరకు, ఎన్ని ఆర్డర్లకు ఎంత అమౌంట్ వస్తుంది, పెట్రోల్ పోన్ ఎంత అమౌంట్ వస్తుందని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. సో మీరు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తాను అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి వీడియోలు అంటే ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ ఎవరైతే మన తరపున జాయిన్ అవుతారో వాళ్ళ ఎర్నింగ్స్ నేను ముందు ఏ ఏరియాలో ఎంత వస్తాయో అవన్నీ
నేను మీకు షేర్ చేస్తాను. సో మళ్ళీ ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే, మీ సిటీకి సంబంధించిన వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకే రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.